ఇప్పుడు మీకు మా పల్లెటూరులో చిన్నప్పుడు మా సొంత ఇల్లు చూపిస్తారండి, ఎలా ఉంటుందో అదిరిపోతుంది. దగ్గరికి వెళ్ళి చూపిస్తా, ఒకసారి ఈ ఏరియాలో వచ్చే సౌండ్ వినండి రండి, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీన్ని వచ్చి గరిసె అంటారు. దీంట్లో చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ ఒడ్లు, ఉలవలు, బియ్యము, ఇవన్నీ గింజలు ఉంటాయి చూస్తారు, ఆ గింజలన్నీ దీంట్లో స్టోర్ చేసేవాళ్ళు. ఈ గరిసెకి డోర్ ఇది అనమాట. ఈ గరిసెకి లోపల బియ్యము, ఒడ్లు అన్ని గింజలు వేయడానికి డోర్ ఇది. ఇది చూసారా, ఇది లోపల పాత్ర అనమాట. పాత్ర అంటే ఏంటంటే దీని లోపల తీసి దీంట్లో ఒక లోతుగా గొయ్యిలాగా ఉంటుంది. ఆ గొయ్యి లోపల కూడా గింజలు రాబెట్టేవాళ్ళు. ఇది బావి, ఇది చాలా పెద్దది, లోతుగా ఉంటుంది బావి. ఆ బావి పెద్ద ఇల్లు అనమాట, మొత్తం 1 ఎకరాకు ఉంటుంది, మొత్తం చాలా పెద్దది. సో దాంట్లో మా భాగానికి వచ్చిన ఇల్లు ఇది. ఇది 3-4 రూమ్లు ఉంటుంది, పాములు ఉంటాయేమో. ఇది మా ఇల్లు అనమాట. నేనున్న చిన్నప్పుడు 6వ తరగతి దాకా ఈ ఇంట్లోనే ఉన్నాం. ఈ ఇంట్లో ఈ సైడ్ ఒక రూము, లోపల ఒక రూము, ఇట్లా 3-4 రూమ్లు ఉంటాయి. ఇక్కడంతా బర్రెలు కొట్టాలన్నమాట, బర్రెలు అవన్నీ కట్టేసి ఉండేవారు. ఎగ్జాక్ట్ సైడ్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇదంతా ఇల్లు అనమాట. ఇదంతా ఒకే ఇల్లు, ఉమ్మడి కుటుంబం ఇక్కడ ఉండింది. మళ్ళీ భాగాలన్నీ పంచుకొని ఇక్కడే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు 4-5 రూమ్లు వచ్చినాయి. ఇది ఇంకొక సైడ్ వ్యూ అనమాట ఇల్లుకి. ఇంకా ఒక్క సైడ్కి దారి లేదు, మళ్ళీ చూపిస్తా ఎప్పుడైనా. ఇదేదో మాకే పెద్ద ఇల్లు ఉందని కాదు, పల్లెటూరులో అందరి ఉమ్మడి కుటుంబాలకి ఇంతే పెద్దలు ఉండేవి ఒకప్పుడు.